అష్టమేహని రోహిణ్యాం ప్రయాతా ఫాల్గునస్యతే వారణావతమాసాద్య దదృశు నాగరం జనం. రోహిణీ నక్షత్రం, అష్టమీ తిథి, ఫాల్గుణ మాసం. ఆ రోజున వారణాసి చేరారు వీళ్ళంతా. అంటే వీళ్ళు వెళ్ళింది కూడా అష్టమి నాడే. సరిగ్గా వీళ్ళకి 8 రోజులు ప్రయాణం పట్టింది. అంటే వీళ్ళు పాడ్యమి నాడు బయలుదేరి అష్టమి నాటికి అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే దారి పొడుగుతా పౌరుల యొక్క సత్కారాలు అందుకుంటూ సరదాగా కాలినడకన వెళ్ళిన వాళ్ళు కదా, అందువల్ల అష్టమి నాటికి అక్కడికి వెళ్ళారు. రోహిణీ నక్షత్రం, ఫాల్గుణ మాసం. ఇంకా వారణాసిలో ఉన్న పౌరులందరూ పాండుకుమారులు వచ్చారట, ధర్మరాజాదులు వచ్చారట అని మురిసిపోతూ వచ్చి పెద్ద స్వాగత సత్కార సభ ఏర్పాటు చేశారు. ఏనుగులతో గుర్రాలతో వచ్చి మంగళహారతులు ఇచ్చి, మహానుభావులు వీరులు వచ్చారు, మా వారణాసికి మీలాంటి పుణ్యాత్ములు అడుగుపెట్టడంతో ఇంకా కీర్తి పెరుగుతుంది, అసలే ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నకరి సత్కార సభ ఏర్పాటు చేశారు. ఏనుగులతో గుర్రాలతో వచ్చి మంగళహారతులు ఇచ్చి, మహానుభావులు వీరులు వచ్చారు, మా వారణాసికి మీలాంటి పుణ్యాత్ములు అడుగుపెట్టడంతో ఇంకా కీర్తి పెరుగుతుంది, అసలే ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నకరి చూసుకుంటాడు, మీరు ఇక్కడికి అడుగు పెట్టడంతో మాకు కూడా శుభం చేకూరుతుంది, మహానుభావులు అడుగు పెడితే క్షేత్రానికి కూడా పవిత్రత వస్తుంది అని పరిపరివిధాలుగా ప్రశంసించారు. ఒక విడిదిల్లు ఇచ్చారు. ఆ విడిదిలో చేరినటువంటి 2 రోజులకి అక్కడికి పురోచనుడు వచ్చి, మీకోసం ధృతరాష్ట్ర మహారాజు గారు అద్భుతమైన భవన నిర్మాణం చేయించాడు, ఇందులో ప్రవేశించండి అన్నట్టు. అంటే దశమి నాడు కొత్త భవనంలోకి వెళ్ళారు వీళ్ళు. ఏదో తాత్కాలికమైన విడిది ఇంట్లో ఉంటే ఉండవచ్చు కాక, కానీ ధృతరాష్ట్ర మహారాజు గారు మీరు వారణాసిలో ఉన్నంతకాలం ఈ అద్భుతమైన చతురమైన గృహంలో ఉండమన్నాడు. పక్కనే ఆయుధశాల కూడా ఉంది, మీకు కావాలంటే గదలు, కత్తులు, ఫెరంగులు, ఇవన్నీ మందుగుండు సామాగ్రి అన్నీ ఉంటాయి, టపాసులు అన్నీ అందులో ఉంటాయి. వాడు ఎంత టెక్నిక్ అండి! ఇదేమో గృహం, లాక్షాగృహం, లక్క ఇల్లు, నిప్పు తగిలితే మండిపోతుంది. ఆ ఇంటి పక్కన ఫెరంగులు, టపాసులు, బాంబులు ఉండేటటువంటివి పెట్టాట. అంటే అవి ఇవి కలిస్తే ఎలా పేలిపోతారో ఆలోచించండి. ఆయుధాలలో ఏవో కత్తులు, ధనుస్సులు, గదలు మాత్రమే కాకుండా అతి భయంకరమైనటువంటి ఈ మందుగుండు సామగ్రి కూడా ఉంటుంది, అవన్నీ అందులో పెట్టించాడు. ఇది ఆయుధశాల, ఇది మీ లాక్షాగృహం. లాక్షాగృహం చెప్పడుగా, ఇది ఒక చతుర గృహం, ఇందులో ఉండండి సుఖంగా అనగానే, ఓహో ఎంత వినయమయ్యా, అతి వినయం నీది అన్నాడు ధర్మరాజు. అతి వినయం ధూర్త లక్షణం. అలా చెప్పకుండానే నీ వినయానికి మెచ్చుకున్నాను. అవును, నువ్వు దుర్యోధనుడికి అత్యంత ఆత్మీయుడివి కదా, అందువల్లే మా మీద అంత ప్రేమతో ఎంత చక్కని భవనం కట్టావు, ఇందులోనే ఉంటాం అని ఆ భవనంలో గడువు పెట్టాడు. పురోచనుడు కూడా అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి భవనంలోనే ఉంటున్నానండి, మీకేం కావలసినా నేను ఇక్కడే ఉండి అందిస్తాను, కొంతకాలం పాటు మీ సంరక్షణ బాధ్యత నాది అన్నట్ట. దాంతోపాటు వాడు ఏం చేశాడో తెలిసిన, అక్కడికి దగ్గరలో ఒక బోయపల్లి ఉంది అడవిలో. ఆ బోయపల్లిలో ఒక కిరాతక స్త్రీ ఉంది, ఆవిడికి సరిగ్గా 5 కొడుకులు. ఆ 5 కొడుకులతో పాటు ఆవిడని తీసుకొచ్చి, ఇదిగో నువ్వు ఎప్పుడు ఈ లాక్షాగృహం యొక్క అరుగుల మీదే పడుకో, ఈ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, ఏం తింటారో, ఎప్పుడు ఏ పని చేస్తారో ఈ రహస్యాలు నాకు చెప్పు, ఇందుకోసం నీకు నేను ఎన్నో రకాలైన కానుకలు ఇస్తాను, ధనం ఇస్తాను, చీరలు ఇస్తాను, నీకు కళ్ళు అంటే ఇష్టం కదా, మంచి అసలు సిసలైన సరుకు పట్టుకొచ్చి 1వ నెంబర్ మద్యం నీకు ఇస్తానన్నట్ట. దానికి రాత్రి పగలు తాగుడంటే ఇష్టం. అందుకని నాకండి డబ్బులు అక్కర్లేదు కానండి, ఆ చొక్క ఇచ్చారంటే చూడండి, ఈ చక్కని చొక్క మీకు ఏ పనైనా చేసి పెడుతుంది అందుట. అక్కడ నుంచి అరుగు మీద పడుకోవడం, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా రహస్యంగా వినడం, అవన్నీ వాడికి చేరేయడం చేసేది. ఇవన్నీ ధర్మరాజు గారికి తెలుసు. ఆయన లోపల అడుగు పెట్టడంతో భీముడిని పిలిచి ఇంకెవరికీ చెప్పలా, భీముడికే ప్రత్యేకంగా చెప్పాడు. భీమా, నిద్ర తక్కువగా పోయేవాడు నువ్వు ఒక్కడే మన కుటుంబంలో, తక్కిన వాళ్ళమందరం రాత్రి అయితే నిద్రకి తట్టుకోలేం, ఎక్కువసేపు నిద్రపోతాం. నువ్వు రోజుకి అర్ధగంట నిద్రపోయి మిగతా కాలం అంతా మెలకుగా ఉండగలవు, వీరుడివి, నీ మీద మేము ఆధారపడి ఉన్నాం. ఒక్కసారి చూసావా ఈ గోడల్ని, ఇవన్నీ లక్కతో తయారు చేయబడ్డాయి. ఇందులో బంకమట్టిలో నెయ్యి కలిపి మధ్య మధ్యలో మెత్తారు. ఇది కాకుండా దీని నిండా రకరకాల నెయ్యి, కర్పూర తైలం వంటి తైలములు పోషించారు. పైన దూలములు పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురయ్యేటటువంటి ముడిసరుకు.
ఇక్కడ మాట వరసకైనా ఇంత నిప్పురవ్వ పడిందా ఈ ఇంట్లో, ఇల్లు అంత భగ్గుమంటుంది. అప్పుడు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఒకే దారి పెట్టారు. ఆ దారిలోంచి మనం బయటికి వెళ్ళేలోపు ఈ దొంగలన్నీ కాలి మీద పడిపోతాయి, మనం భస్మం అయిపోతాం. ఎంత ప్రమాదాన్ని ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. నీకు విషయం అర్థమైందంటే, అన్నయ్య ఈ విషయం నువ్వు చెప్పావు కాబట్టి నేను నమ్ముతున్నాను, నిజమే. అసలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేతివాసన, ఒకటే నేతివాసన. సంతర్పణ జరిగినప్పుడు కూడా ఇంత నేతివాసన రాలేదు నాకు. నిజమే, గోడల్లోంచి భలే నేతివాసన అన్నట్ట. అవును, ఈ విషయం మనకి ఎలాగో తెలిసింది కదా, నువ్వు అను. ఆ దరిద్రుడిని పురోచనుడి నెత్తి మీద గత ఒకటి కొట్టి వాడిని ఇందులో పారేసి కొంపకి నిప్పెట్టేసి మనం వెళ్ళిపోవచ్చు కదా అన్నట్ట. మనం దుర్యోధనుడిని అనుమానించినట్టు అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు దుర్యోధనుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఏదో రకంగా కుట్రతో వెంటబడి మనల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల శత్రువుకి మనం అనుమానించామనే విషయం తెలియకూడదు. మనకి విదురుడు సహకారం చేస్తాడు. మనల్ని మనం రక్షించుకుందాం. పగలి ఇంట్లో ఉండద్దు. రాత్రిపూట వచ్చినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాపలా కాద్దాం. మన జాగ్రత్త మనం పడదాం అన్నట్ట. ఆ రోజు నుంచి వీళ్ళు పగలంతా అడవికి వేటకెళ్ళి రాత్రిపూట వచ్చి వంతుల వారీగా కాపలాగా వస్తూ ఉండేవారు. ఈలోపు ఒకడు వచ్చాడు, నేను సకల లోక వినుతుణ్ణి అన్నట్ట. ఓహ్, సందేహం లేదు, ఈ మాట అనేవాడు కేవలం విదురుడి యొక్క దోతే. నువ్వు విదురుడి దగ్గర నుంచి వచ్చావు కదా అన్నాడు ధర్మరాజు. అవునండి, రహస్యంగా ఈ లక్క ఇంటిలో నుంచి అడవిలోకి బిలమార్గం తవ్వమని నన్ను పంపాడు. నేను కనకుణ్ణి, చాలా చమత్కారంగా సొరంగం తవ్వేస్తాను అని వాళ్ళు అనుమతి తీసుకుని ఆ ఇంట్లో ఉన్న గర్భం నుంచి మొదలుపెట్టి ఆ దగ్గరలో ఉన్న వారణాసి దగ్గర ఉన్నటువంటి వింధ్యారణ్య ప్రాంతాలలోకి వెళ్ళేటటువంటి ప్రాంతం దాకా సొరంగం తవ్వేశాట. కేవలం 1 మాసంలో సొరంగం తవ్వేశాడు. తవ్వి ఎప్పటికప్పుడు దూతల ద్వారా విషయం తెలుసుకుంటున్నాడు. వాడికి విషయం పూర్తిగా అర్థమయ్యింది. అందుకని ఒకరోజు వచ్చాడు, ధర్మరాజా ఇక ముహూర్తం దగ్గరకు వచ్చింది. పురోచనుడి దగ్గరికి దుర్యోధనుడి దగ్గర నుంచి ఒక దూత వచ్చాడు. ఆ దూత పురోచనుడికి చెబుతున్న మాట మా దూత ద్వారా విన్నాను. ఈ నెల అంటే అప్పటికి 6 నెలలు గడిచింది. ఇట్లాంటి సరిగ్గా 6 నెలలు గడిచింది. ఇది 7వ నెల. ఈ 7వ నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు, అంటే అమావాస్యకు ముందు రోజు అర్ధరాత్రి 12 గంటలకి మిమ్మల్ని అందరినీ లోపల పెట్టి తగలబెట్టడానికి పురోచనుడు ముహూర్తం పెట్టుకున్నాడు. సరిగ్గా నేటికి 2 రోజులు ఉంది. అది 2 రోజులలో రాత్రి 12 గంటలకి ఈ కొంపకి నిప్పు పెడతారు. సమయం చూసుకోవాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరిపాటుతో కంటి మీద రెప్పపాటు పడిందా వెంటనే మిమ్మల్ని నేను కాపాడలేను. సొరంగం ఇలా తవ్వాను అని అన్నీ చూపి ఏ టైంకి వాడు కాలుస్తాడో ఇవన్నీ చెప్పాడు. ఇది కాకుండా నేను ఎప్పటికప్పుడు వాడి మీద నిఘా పెట్టుంచాను, జరిగే విషయాలన్నీ మీకు చెబుతానన్నట్ట. ఆ కనకుడికి కృతజ్ఞత చెప్పి పాండవులు కూడా జాగరూకులై ఉన్నారు. కానీ అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి, కుంతికి, ధర్మరాజుకి నిద్ర వచ్చేసింది పాపం. ఒక్క భీముడే జాగ్రత్తగా ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు చతుర్దశి, అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి. పురోచరుడు కాగడా పుచ్చుకుని అంటించడానికి వస్తున్నట్ట. ఒక్క తన్ను తన్ని వాడిని ఆ భవనంలోకి తోసి పారేశాడు. బయట తాళం పెట్టేశాడు వాడికి. ఆ కొంపకి ఈయన నిప్పి పెట్టేశాడు. దౌర్భాగ్యం, మమ్మల్ని లోపల పెట్టి తగలబెడతావరా, నువ్వు తగలడరా అని ముందు వాడి గదిలో పెట్టి వాడికి నిప్పెట్టి వెంటనే సొరంగం గుండా ఈ సోదరుల్ని వెంట పెట్టుకుని తలుపులు లోపల నుంచి తానే వేసి బయట వాడికి 2వ గంటడికి తెలియకుండా సొరంగం గుండా వీళ్ళని నడిపించడం మొదలెట్టాడు. కానీ పాపం తూలిపోతుందట కుంతి. నకులుడు, సహదేవుడు, అర్జునుడు నిద్దట్లో నడవలేకపోతుంటే కుంతినేమో అడ్డంగా నడుము దగ్గర పెట్టి కట్టేసుకున్నాడు వస్త్రంతో. 2 సోదరుల్ని భుజం మీద వేసుకున్నాడు. 2 సోదరుల్ని చేత్తో పట్టుకున్నాడు. ఎంత కష్టమండి, ఇద్దరిని భుజం మీద పడుకోబెట్టాట, బేతాళుడి శవం మోసుకుపోయినట్టుగా. అలా ఇద్దరిని భుజం మీదేసి ఇద్దరిని చేత్తో పట్టుకుని తల్లిని నడుము కట్టుకుని మంచి ఉత్సాహంతో ఆ చీకట్లో టప టప శబ్దం చేసుకుంటూ సొరంగంలోంచి బయటకు వచ్చి అరణ్యంలో చేరిపోయాడు.